హై టు ఆల్. మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది కొత్త నోటిఫికేషన్ అనమాట. దీనిలోనొచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి 989 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళొచ్చేసి 35 సంవత్సరాలు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళొచ్చేసి 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ గానీ, అండ్ ఈ ఎగ్జామ్ మొత్తం కూడా మన తెలుగు స్టేట్‌లో అయితే ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకు. అదేవిధంగా మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా తెలుగు లాంగ్వేజ్ అయితే మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చనమాట. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మనకు రైల్వే సికింద్రాబాద్ జోన్ అయితే మనకు పోస్టింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ మనకు డేట్స్ అనేది కొత్త డేట్స్ అయితే రిలీజ్ చేసారన్నమాట అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి అప్లై స్టార్టింగ్ డేటు, అప్లై లాస్ట్ డేటు, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు, క్వాలిఫికేషను మీకు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి కొత్త నోటిఫికేషన్ అండ్ న్యూ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ మాత్రమే. ఇది హిందీలో అయితే ఉంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2025లోన ఫస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనమాట. అయితే బ్రదర్ ఇంతకుముందుకు మనకు డేట్స్ అనేది వేరే డేట్స్ ఉండే. ప్రజెంట్ మనకు కొత్త డేట్స్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఇక్కడ మీరు చూసుకుంటే దరఖాస్తు ప్రారంభ తేదీ April 12, 2025 మనకు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 11, 2025 తేదీ వరకు మిడ్ నైట్ 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంటే కన్నా ఓవరాల్గా మనకు 9,970 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలో మనకు జోన్ వైజ్ కూడా మనకు రిలీజ్ చేసినమాట. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ July 1, 2025కి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే 19,900 నుండి మనకు బేసిక్ అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే ఇక్కడ మనకు సెంట్రల్ జోన్కి వచ్చేసి 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసి 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వచ్చేసి 1461, ఈస్టర్న్ రైల్వేకి 768, నార్థన్ సెంట్రల్ రైల్వేకి 508, నార్త్ ఈస్టర్న్ రైల్వేకి 100 పోస్టులు, నార్త్ ఈస్ట్ ఫ్రంటినర్ రైల్వేకి వచ్చేసి 125, నార్థన్ రైల్వేకి వచ్చేసి 521, నార్త్ వెస్టర్న్ రైల్వేకి వచ్చేసి 679. మన ఇక్కడ 10th పాయింట్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే మనకు సికింద్రాబాద్ జోన్ ఉంది కదా రైల్వే జోను అదనమాట. 929 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసి 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి 796, సదరన్ రైల్వేకి వచ్చేసి 510 పోస్టులు, వెస్ట్ సెంట్రల్ రైల్వేకి 759 పోస్టులు, అదేవిధంగా వెస్టర్న్ రైల్వేకి వచ్చేసి 885, మెట్రోల్ రైల్వే కోల్కతాకు వచ్చేసి 225. ఓవరాల్గా మనకు 9,970 పోస్టులని మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్లో మనకు భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది మనకు 2025లోన ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. కాబట్టి 80% కూడా మేము మిస్ అయితే చేసుకోవద్దండి. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఏవైతే ఏఎల్పి నోటిఫికేషన్ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ కానీ ప్రతి నోటిఫికేషన్కి అప్డేటెడ్ కోర్స్ అయితే మీకు పెట్టడం జరిగింది. తక్కువ ప్రైస్కి మీకైతే మన డిఫెన్స్ డారింగ్ యాప్లో అయితే ఉందన్నమాట కోర్సు. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే కన్నా కంపల్సరీ మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ముందుగా మీరు డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ డెమో వీడియో చూడండి. డెమో వీడియోస్ మీకు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ముందుగా ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ అండ్ మైనార్టీస్ కానీ, అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 250 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 250 రూపాయలు కూడా మీకు రీఫండ్ అవుతుందన్నమాట. ఎప్పుడు రీఫండ్ అవుతుందంటే కన్నా ఎవరైతే స్టేజ్ 1 సిపిటి ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకు మాత్రమే రీఫండ్ అవుతుంది. ఇదే మీరు కంపల్సరీగా సిపిటి 1 ఎగ్జామ్ అయితే కంపల్సరీ అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎవరైతే రిమైనింగ్ కేటగిరీలో పెడుతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు మీరు పేమెంట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ 500లోనే మీకు 400 రూపాయలు అనేది రీఫండ్ అవుతుందన్నమాట. ఈ 400 రూపాయల రీఫండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే కన్నా
ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే రూ. 400 అనేది మీకు రిఫండ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్స్‌కనే మీరు అటెండ్ అవ్వకపోతే మీకు ఇది రీఫండ్ అయితే అవ్వదనమాట అమౌంట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అనేది సీబీటీ 1 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు అంటే ఫస్ట్ స్టేజ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ టైం మనకు సీబీటీ 2 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట స్టేజ్ 2. తర్వాత థర్డ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సీబీఏటీ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సీబీటీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన అయితే పడితే ఇక్కడ మనకు సీబీటీ ఎగ్జామ్స్ సీబీటీ 1 గానీ, సీబీటీ 2 గానీ మొత్తం కూడా మన తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది తెలుగు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అప్లై చేసేటప్పుడు. అండ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను. కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడ మనకు ఓవరాల్‌గా 60 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సీబీటీ 1కి. ఇక నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 75 క్వెషన్‌లు వస్తాయి. 75 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకొని అటెంప్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు నార్మలైజ్డ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయని ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు పేపర్ అనేది మనకు చేంజ్ అవుతూనే ఉంటది. అంటే పేపర్ లెవెల్ కూడా చేంజ్ అవుతుంటది కాబట్టి మనకు నార్మలైజ్డ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయంట. ఇక నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ పాస్ మార్క్స్ వచ్చేసి పర్సెంటేజ్ యువర్ ఈడబ్ల్యూఎస్ 40 ఇక్కడ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30 ఎస్సీ వాళ్ళకు 30 అండ్ ఎస్టీ వాళ్ళకు 25% మీకు మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. బట్ మీకు జాబ్ రావాలంటే కనుక మీరు ఎక్కువ స్కోర్ అయితే చేయాలి. కాబట్టి మీరు చూసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ సీబీటీ 1లో వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ మనకు సీబీటీ 2 ఎగ్జామ్ అనమాట. ఈ సీబీటీ 2 ఎగ్జామ్ కూడా తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అయితే మనకు కండక్ట్ చేస్తారు. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి టైమింగ్ ఎగ్జామ్ అనేది 2 hours 30 minutes. ఓవరాల్‌గా 175 క్వశ్చన్లు అనమాట. ఇక పార్ట్ ఏలో వచ్చేసి 90 నిమిషాలు టైమింగ్ ఇస్తారు. 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. పార్ట్ బిలో వచ్చేసి 60 నిమిషాలు 75 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా సేమ్ అనమాట. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ సీబీటీ 2 కూడా నార్మలైజ్డ్ మార్కులు అయితే ఉంటుందన్నమాట. మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు మినిమం పాస్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి బ్రదర్ కంపల్సరీగా. ఇక్కడ పార్ట్ ఓఏలో వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మన డిఫెన్స్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి చూసుకొని తీసుకుంటా అంటే తీసుకోండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా సిలబస్ పార్ట్ బి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఏదైతే పార్ట్ బిలో క్వాలిఫై ఇచ్చినటువంటి ట్రేడ్స్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఏంటంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకొని అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి బ్రదర్. అదేవిధంగా మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఆర్ఆర్బీ ఏఎల్పీ కోర్సు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట. తక్కువ ప్రైస్కి అయితే ఉంది. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే కానీ తీసుకోండి. అక్కడ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక మనకు అసిస్టెంట్ లోకో పైలట్‌కి 4 రకాలు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ 4 ఏదో ఒక క్వాలిఫికేషన్‌తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది ఎన్సీవీటీ కానీ, ఎస్సీవీటీ కానీ ఏదో ఒకటి. అండ్ ఐటీ కూడా ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ ఇక్కడ చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఒకసారి మీరు చూసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి దీన్ని. ఒకవేళ అది లేకపోతే కనుక ఇక్కడ మీకు వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే అప్రెంటిస్‌షిప్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 3 years డిప్లొమా కూడా మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో కానీ ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది కూడా చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. చూసుకోండి బ్రదర్. అయితే ఈ 4 ఏదో ఒక విభాగంలోనే ఏదో ఒక దానిలోనే మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. మనకు రైల్వే సికింద్రాబాద్ జోన్లో కూడా మనకు 989 పోస్టులు భర్తీ చేస్తున్నారు అనమాట. ఎగ్జామ్ అనేది మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ కూడా మన తెలుగు స్టేట్లో ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఇటువంటి నోటిఫికేషన్ని. మనకు రేపు April 12th అంటే రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను అప్లికేషన్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. కాబట్టి వెయిట్ చేయండి.
అండ్ ఇంతే బ్రదర్ ఈ వీడియో ఫైనల్గా వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేలో అయితే మేము మెసేజ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.